హాయ్ ఫ్రెండ్స్, 2024లో రిలీజ్ అయిన జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన ఒక సినిమా పేరు డేడ్ బిగా జమైన్. ఈ సినిమా ఒక భూమికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం అనే సినిమా పైన అనే ప్రాబ్లం పైన ఆధారపడి ఉంది. ఈ సినిమాలో అనిల్ అనే ఒక అతను తన ఫ్యామిలీ తోటి, ఫాదర్ తోటి, మై వైఫ్, సిస్టర్ వీళ్ళందరితో కలిసి ఉంటాడు. ఒకరోజు వాళ్ళ సిస్టర్కి ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కదా అని వాళ్ళు అడిగిన 25 లక్షల కట్నం ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. మరి చేసేదేమో చిన్న జాబు, 25 లక్షల కట్నం ఎక్కడి నుంచి తేవాలి అనే ఆలోచనలో పడతాడు. సరే, హైవే పక్కన తనకున్న ల్యాండ్, 1 ఎకరం ల్యాండ్ని అమ్మేద్దాము అనుకుంటాడు. ఒక బ్రోకర్ని సంప్రదిస్తాడు. ఇతనితో పాటు ల్యాండ్ని చూడడానికి వచ్చిన బ్రోకరు, ల్యాండ్ బాగుంది, హైవే పక్కనే ఉంది, దీనికి 80 lakhs దాకా ట్రై చేయొచ్చు అంటాడు. నిజంగా 80 lakhs వస్తుందా అంటే ట్రై చేయొచ్చు అంటాడు. సరే అని చెప్పి చూస్తే, ఒక వారం తర్వాత చూస్తే ఒక కస్టమర్స్ 2-3 ఇంట్రెస్ట్ ఉన్నారు అని చెప్తాడు. కానీ ఆ ల్యాండ్ కబ్జాలో ఉంది, అది ఎమ్మెల్యే కబ్జాలో ఉంది, ఎమ్మెల్యే మనుషులు ఆల్రెడీ దీన్ని రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్తాడు. నేను అమ్మకుండా వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారు అంటే, ఇంతకుముందు వీళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర వాళ్ళు మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్తాడు. దీనికి ఒళ్ళు మండిపోయిన అనిల్ ఏం చేయాలా అని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కానీ సామాన్య పౌరుడి కంటే ఎమ్మెల్యే ఇంకా బలవంతుడు కదా. ఎమ్మెల్యే మాట పోలీసులు వింటారు, కానీ సామాన్యుడి మాట వినరు. పోలీసులు చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించిన అనిల్ లాస్ట్ రిసార్ట్గా కోర్టులో కేసు వేయడానికి రెడీ అవుతాడు. కోర్టులో కేసు కూడా ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏది, డాక్యుమెంట్స్ ఏవి అంటే, డాక్యుమెంట్స్ సరిగ్గానే ఉన్నాయి కానీ 2 రిజిస్ట్రేషన్లు అయినాయి. అంటే డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి జడ్జి ఈ కేసు కొట్టేస్తాడు. డాక్యుమెంట్స్ మీరు ముందే చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, నేను చేయగలిగింది ఏమీ లేదు అని కోర్టులో చెప్పేస్తాడు. అక్కడ కూడా ఎమ్మెల్యే తన పరపతి ఉపయోగించి ఇతని కేసు చల్లనీయకుండా చేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించి ఇతను ఏం చేస్తాడంటే, ఒక డైరెక్ట్గా అసలు ఇదంతా ఎందుకు పోలీసు కోర్టు కేసు, ఎవరో ఈ బ్రోకరే సలహా ఇస్తాడు. నువ్వు డైరెక్ట్గా ఎమ్మెల్యేని కలు, అతను మంచివాడే, ఈ విషయం చెప్తే అతను హెల్ప్ చేస్తాడని చెప్పి. సో ఆ రకంగా ఈ రకంగా ఎట్లానో మొత్తానికి ఎమ్మెల్యేని కలుస్తాడు. కలిసి ఏంటి నీ ప్రాబ్లం అంటే, సార్ పలానా ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ మాదే, కాకపోతే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, అది మీరు ఏమైనా చేసి మాకు ఇప్పించాలి అంటాడు. ఎమ్మెల్యే ఏమన్నా పిచ్చోడా, నాకు ల్యాండ్ ఉంది, నా ల్యాండ్ నాకు ఇచ్చేయి అంటే, ఎమ్మెల్యే అనేవాడు నీ ల్యాండ్ నీ వేరే వాళ్ళదని తెలిసే రిజిస్టర్ అంటే ఏవేవైతే మెయిన్ కీ ల్యాండ్స్ ఉన్నాయో హైవే పక్కన అట్లాంటివి కావాలని కబ్జా చేస్తాడు వాడే, ప్లస్ పవర్లో ఉన్నవాడు కాబట్టి కబ్జా చేస్తాడు. సో నీకెందుకు రిటర్న్ ఇస్తాడు అనేది ఆలోచించకుండా వెళ్ళిపోయి అడిగేస్తాడు. అయ్యో అది మీదేనా ఆ ల్యాండ్, అయ్యో మాకు ఐడియా లేదే, సరే ఒకసారి పిఏకి చెప్పు, సరే అయిపోతుంది అని చెప్తాడు. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే ఎన్ని రోజులకి అది ఏమీ ముందుకు జరగదు. ఏంటా అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తాడు. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే ఏంటా అని చెప్పి పోలీస్ స్టేషన్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బోర్డు తన పేరు మీద బోర్డు పెట్టుకుంటూ మొదలు పెడతాడు. అయితే ఏంటి నువ్వు బోర్డు పెడుతున్నావు అంటే ఎమ్మెల్యేని అడిగానంటే, ఎమ్మెల్యే నీకేమన్నా రాసిచ్చాడా, ఏదైనా రిటర్న్ డాక్యుమెంట్ ఉందా, పోలీసుల స్టేషన్లో కూడా అదే అడుగుతారు, రిటర్న్గా ఎమ్మెల్యే ఏమన్నా ఇచ్చాడా అంటే రిటర్న్గా ఏమి ఇవ్వలేదు అంటే, సరే అని చెప్పి రిటర్న్ రాయించుకురా, అప్పుడు నీ ల్యాండ్ నీది అవుద్ది అంటాడు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు. సార్ నాకు రిటర్న్గా రాసియండి అంటున్నారు అందరూ అంటే, రిటర్న్గా రాసి ఇచ్చేది లేదు, ఏం లేదు, ఇచ్చేసాను వెళ్ళిపో అంటాడు.
సరే నేను ఇట్లా కాదని చెప్పి నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి హీరో ఇంటికి వెళ్తాడు. ఇంత గొడవ ఇంత ఇది చేసినాక అంత పవర్లో ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తాడు? తన బలాన్ని ఉపయోగించుకుంటాడు. తన బలంతో భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. భయపడకపోతే ప్రాణాలు కూడా తీస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఇంటికి వస్తాడు. కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తిందామని రెడీ అవుతుంటాడు. బయట గేట్ దగ్గర ఎవరో డోర్ కొట్టినట్టుంటే డోర్ తీయడానికి వైఫ్ వెళ్తుంది. మీ హస్బెండ్ని పిలువ అంటే హస్బెండ్ని పిలుస్తుంది. ఏంటి ఎవరు మీరు అంటే, ఇద్దరు తలకి రగ్గుతో కప్పుకొని నువ్వేనా అంటే నేనే అంటే ఎవరు మీరు అంటే తమ రగ్గులోంచి తమ బ్లాంకెట్లోంచి పిస్టల్ తీసి 2 బుల్లెట్లు కాల్చేసి వెళ్ళిపోతారు. అతను అక్కడికక్కడే స్పాట్ డెడ్, చచ్చిపోతాడు. అలా బాగా పవర్లో ఉన్నవాడితో పెట్టుకుంటే ప్రాణాలు పోగొట్టుకుంటావు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్తాడు. సో ఒక సినిమాలో తన ల్యాండ్ తనది అని పోరాటి తెచ్చుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఎక్కువ నువ్వు బాగా పవర్లో ఉన్న తన్ని మీద నువ్వు ఎక్కువ మళ్ళీ కనుక అటాక్ చేస్తే నీ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటావు అనే సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో సాడ్ ఎండింగ్లో తీసిన సినిమా ఇది. సినిమా బాగానే ఉంటుంది కానీ ఫస్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వీడేం పెద్ద హీరో కాదు, వీడికేం బ్యాక్గ్రౌండ్ లేదు, మరి ఎందుకు ఇందులో ఎగబడుతున్నాడు, ఎమ్మెల్యే మీదకి చచ్చిపోతాడు కదా అని మనకు తెలుస్తూనే ఉంటుంది. లాస్ట్కి అదే జరుగుతుంది. సో అదండి ఇవాల్టి వీడియోలో మనం చెప్పుకున్న స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.